అందరికీ నమస్కారం. జిల్లా ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్రం ఈరోజు మనం అందరం ఎంజాయ్ చేస్తున్నాం. దీని వెనక అనేక సమరయోధుల ప్రాణదానాలున్నాయి, ఆస్తి దానాలున్నాయి. కుటుంబాలు సహా ఈ దేశం కోసం త్యాగం చేసిన త్యాగమూర్తుల ఒక ఫలితమే ఈరోజు మనం ప్రపంచంలో పెద్ద డెమోక్రసీ. ఈ భారతీయులంటేనే ఈరోజు ప్రపంచం మొత్తం గర్వపడే స్థితిలో మనం ఉన్నాం. అయితే మనం అందరం కానీ వాళ్ళందరి యొక్క కష్టాలని, వాళ్ళ త్యాగాల్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం అందరమీ బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలే కాదు, ప్రభుత్వ అధికారులే కాదు, ప్రజలు కూడా తమ బాధ్యతలతో ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ 78 సంవత్సరాల స్వాతంత్రం ఎంత సంతోషంగా ఉందో, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొత్తగా స్వాతంత్రం వచ్చినట్టు ఉంది ఈ ప్రభుత్వం రావడం. అయితే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో రిఫార్మ్స్ తీసుకొని వస్తుంది, సంక్షేమం తీసుకొని వస్తుంది, అభివృద్ధిని తీసుకొని వస్తుంది, యువతకి ఉపాధి కల్పించే మార్గాలను ఏర్పాటు చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తుంది. రాష్ట్రానికి రాజధాని లేని అటువంటి రాష్ట్రానికి కొరతని చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఇది కూటమి ప్రభుత్వంలో సంపూర్ణంగా చేయబోతున్నారు. ప్రజలందరి ఆశీర్వాదాలు, ప్రజలందరి ప్రోత్సాహం, ప్రజలందరి ఒక వెన్నెముకగా ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క లీడర్షిప్ని, కూటమి ప్రభుత్వాన్ని అందరం కలిసి మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో మంచి జరగబోతా ఉంది. ఈ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా కాబోతుంది. కాబట్టి ప్రజలందరూ ఒక పక్క సంతోషం ఉంది, రెండో పక్క బాధ్యతగాని మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తున్నాం, మొన్నటి దాకా లా అండ్ ఆర్డర్, ఆడబిడ్డల పైన అత్యాచారాలు, బడుగు బలహీన వర్గాల పైన, ఎస్సీ ఎస్టీల పైన హత్యలు, ఇవన్నీ ఈ ప్రభుత్వంలో జరగవు. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. ప్రజల యొక్క మనోభావాల్ని, అనేక మతాలు కులాల యొక్క మనోభావాల్ని తీసుకొని నడిచే ప్రభుత్వం ఇది. అందుకోసమే ఈ యొక్క ప్రజా ప్రభుత్వాన్ని మేము ఒకసారి తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం సైనికులే కాకుండా అలాగా ఒక పక్క జన సైనికులు, అలాగనే బీజేపీ, మిగతా వాళ్ళందరూ కానీ కలిసి ఈ ప్రభుత్వాన్ని అందరం, ప్రజలందరం కలిసి సహకరించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరోసారి జిల్లా ప్రజలందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐదేళ్ళు పోయి ఉన్నది, వాళ్ళ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చింది.